హాయ్ అండి. హలో, నమస్తే. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి జంపి దాని తర్వాత ఆ పార్టీలో అధికారం అనుభవిస్తున్నటువంటి అధికార పార్టీలు ఎవరుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. అదేవిధంగానే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ నచ్చక అంటే పదవులు రాలేదనో ఇతర రకాల కారణాలతో ఇతర పార్టీలోకి వచ్చేస్తుంటారు. అయితే అలాంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా చెప్తూ ఉంటారు. అదేవిధంగానే ఆ పార్టీ వాళ్ళందరినీ కూడా బహిష్కరణ వేటు వేస్తుంది. అయితే తమ పార్టీ పైన గుర్తు పైన వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలనేది అంటే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు లేదంటే ఆ పార్టీ నిర్ణయం తీసుకొని అంటే ఆయా ప్రభుత్వాలకు ఉన్నటువంటి స్పీకర్లకి అసెంబ్లీ స్పీకర్లకి అంటే లెటర్ ఇస్తారు. అయితే ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలని అంటే వాళ్ళపైన వేటు వేసే విషయంలో ఇప్పటి వరకు కూడా అంటే అది ఏపీనే కాదు, తెలంగాణనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా వాటిని పెండింగ్లో పెట్టి స్పీకర్లు పొడిగిస్తూ ఉంటారు. అయితే ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అంటే అనర్హత వేటు వేయాలనేది ప్రధానంగా అక్కడ హైకోర్టులో కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే స్పీకర్కి ఉన్నటువంటి హక్కులు అంటే సుప్రీంకోర్టు వేసిన పిటిషన్లో ఆ పిటిషన్లు తెలిపిన విధానం ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఈ స్పీకర్లు అంటే దాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు స్పీకర్లు 3 నెలలు కాదు 6 నెలలు కాదు ఇట్లా సంవత్సరాలు పొడగానే కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటు వేయకుండా అంటే సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాన్ని ఆ చట్టాన్ని మార్చి అదేవిధంగానే వాళ్ళందరినీ కూడా అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళారు కాబట్టి ఆ కాల పరిమితిని అంటే వాళ్ళందరినీ కూడా వెంటనే అలాంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా. ఒకవేళ అట్లా స్పీకర్లుగా చర్యలు తీసుకోకపోతే నేరుగా సుప్రీంకోర్టు దీనిపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వాళ్ళ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ చాలా కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. సరే, ఓకే, రైట్, అది వ్యక్తిగతం కాబట్టి వాళ్ళు అలాంటి చర్యలు ఏదైనా సరే చేస్తే దాన్ని కోర్టులు జోక్యం చేసుకుని కోర్టులు చర్యలు తీసుకోకూడదు, అది కరెక్ట్ కాదు మన భారత రాజ్యాంగం ప్రకారం. అందువల్ల స్పీకర్లకే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాము. ఎవరైతే ఈ విధంగా ఫిరాయింపులతో వేరే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ గుర్తుపైన గెలిచి దాని తర్వాత వేరే పార్టీలోకి చేరిపోతూ ఉంటారో వాళ్ళ కాల పరిమితిని ఆయా సంబంధించిన స్పీకర్లు ఫిర్యాదు వచ్చిన డేటు నుంచి 3 నెలల్లో పరిష్కారం చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రాష్ట్రానికి కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ ఆదేశాలు అనేది స్పష్టంగా అమలయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దాం, మరి ఇది చాలా ప్రాంతాల్లో ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి వీటి పరిష్కారం అనేది ఒక కొలిక్కి తీసుకొచ్చింది సుప్రీంకోర్టు.